ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. శ్రీ ప్రసన్న వెంకటేశ్వర్ని పుష్పార్చనకు అంకురార్పణ. అప్పలాయగుంటలో ఘనంగా సేనాధిపతి ఉత్సవం. ఊంజల్ సేవలో గౌరీ శంకర్ల దివ్యానుగ్రహం. శ్రీకాళహస్తిలో మురిసిన భక్తజనం. శ్రీ చెన్నకేశవ సిద్ధేశ్వరాలయాలలో బ్రహ్మోత్సవాలు. ఉత్సవ శోభతో కాంతులీనుతున్న తాళ్లపాక. టీటీడీకి అనుబంధంగా ఉన్న అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి పుష్పయాగ మహోత్సవానికి బుధవారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. ఈ ఏడాది జూన్ 15వ తేదీ నుంచి 23 వరకు స్వామివారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరిపిన విషయం తెలిసిందే. ఈ ఉత్సవాలలో తెలిసి తెలియక జరిగే దోషాల పరిహారార్థం పుష్పయాగాన్ని నిర్వహించడం ఆనవాయితీ. ఈ సందర్భంగా గురువారం మధ్యాహ్నం 3 గంటలకు అప్పలాయగుంట క్షేత్రంలో పుష్పయాగం జరగనుంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఆలయ అర్చకులు యాగశాలలో విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, మేధిని పూజలు చేశారు. అనంతరం మంగళ వాయిద్యాల నడుమ సేనాధిపతి ఉత్సవం జరిగింది. అర్చకులు పుట్టమట్టిని తీసుకుని యాగశాలకు చేరుకుని వైదిక కార్యక్రమాలను ఆగమోక్తంగా నిర్వహించి పుష్పయాగానికి అంకురార్పణ చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా అలరారుతున్న కడప జిల్లా తాళపాకలోని శ్రీ చెన్నకేశవ స్వామి, శ్రీ సిద్ధేశ్వర స్వామి ఆలయాలు ఉత్సవ శోభతో ప్రకాశిస్తున్నాయి. ఏటా ఆషాఢ మాసాన ఈ ఆలయాలలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించడం ఆనవాయితీ. ఈ సందర్భంగా శ్రీ చెన్నకేశవ స్వామివారి ఆలయంలో గరుడోత్సవం జరిగింది. స్వామివారిని పుష్పశోభితంగా అలంకరించి వైనతేయుడిపై కొలువు తీర్చి పురవీధుల్లో ఊరేగించారు. ఇక శ్రీ సిద్ధేశ్వర స్వామివారి ఆలయంలో జరిగిన ఊంజల్ సేవ భక్తులకు నేత్రానందాన్ని కలిగించింది. చక్కగా తీర్చిదిద్దిన ఊయలపై స్వర్ణ శోభితంగా అలంకరించిన స్వామి అమ్మవార్లను కొలువుదీర్చి మేళతాళాల మధ్య ఊంజల్ సేవ నిర్వహించారు. అనంతరం శ్రీ సిద్ధేశ్వర స్వామివారు అధికార నందివాహనంపై ఊరేగుతూ భక్తులకు అభయమిచ్చారు. దక్షిణ కాశీగా భాసిల్లుతున్న శ్రీకాళహస్తిలో ఊంజల్ సేవ వైభవంగా జరిగింది. ఊంజల్ సేవలో శ్రీ వాయులింగేశ్వర స్వామి, శ్రీ జ్ఞాన ప్రసూనాంబిక అమ్మవారిని కనులారా దర్శించుకుని భక్తులు తన్మయులయ్యారు. ఉత్సవంలో ముందుగా ఆలయంలోని అలంకార మండపంలో స్వామి అమ్మవార్లను వేంచేపు చేసి స్వర్ణాభరణాలు, పుష్పాలతో అలంకరించారు. మేళతాళాల మధ్య ఊరేగింపుగా ఊంజల్ మండపానికి తీసుకువచ్చి కొలువు తీర్చారు. భక్తులు శివనామస్మరణ చేస్తుండగా గౌరీ శంకర్లు చూడముచ్చటగా ఊయలలూగుతూ భక్తులను కటాక్షించారు. ఇప్పుడొక చిన్న విరామం. కృష్ణమ్మ అపూర్వ జలరాశుల ప్రవాహం, 4 రాష్ట్రాల ప్రజలకు ప్రాణాధారం. ఈ పుణ్యనదిని శ్రీకృష్ణుడి అంశగా ఆరాధిస్తున్న భక్తజనం. తీరంలోని ప్రతి క్షేత్రం పవిత్రం, మహిమాన్వితం, తేజో విరాజితం. పుష్కరాద్యాని తీర్థాని నదీ గమనమున ఎన్నెన్నో జీవజాతులు, అభయారణ్యాలు,
అద్భుత జలాశయాలు, అలనాటి రాచరికపు ఆనవాళ్లు, కృష్ణవేణి ఒడిబిట్టలు, ఎందరో కవి దిగ్గజాలు, సంగీత స్రష్టలు, జాతికి స్వతంత్ర్యాన్ని, మూవన్నెల జెండాను అందించిన మహనీయులు. కళలకు కాణాచి ఈ కృష్ణవేణి పుష్కర వాహిని. సర్వమంగళనామ సీతారామ రామ. కొండపల్లి బొమ్మలాగా కులికింది పిల్ల. కృష్ణవేణి నది సూయగం అపరూపం. కృష్ణా తీర క్షేత్ర మాహాత్మ్యం ఆచంద్ర తారార్కం. పుష్కర శోభను ప్రత్యేక కార్యక్రమాల కదంబంగా మీకందించేందుకు ముందుగా సన్నద్ధమవుతున్నది మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. శ్రీవారి దర్శనార్థం ఇంటర్నెట్, ఈ సేవా కేంద్రాలు, పోస్టాఫీసులలో అందుబాటులో ఉన్న 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల వివరాలు తేదీల వారీగా మీకోసం. జూలై 21వ తేదీ గురువారం టికెట్లు అందుబాటులో లేవు. జూలై 22వ తేదీ శుక్రవారం 986 టికెట్లు. జూలై 23వ తేదీ శనివారం 7 టికెట్లు. జూలై 24వ తేదీ ఆదివారం 1998 టికెట్లు. జూలై 25వ తేదీ సోమవారం 7990 టికెట్లు. జూలై 26 మంగళవారం 10,042 టికెట్లు. జూలై 27 బుధవారం 11,173 టికెట్లు. జూలై 28 గురువారం 5,093 టికెట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ అవకాశాన్ని భక్తులు వినియోగించుకోవాల్సిందిగా టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. భాగ్యనగరంలోని పలు ఆలయాలలో ఆషాఢమాసాన్ని పురస్కరించుకుని వివిధ సేవలు జరిగాయి. లక్ష్మీ గణపతికి అష్టోత్తర పూజలు, పోచమ్మ ఆలయంలో పునఃప్రతిష్ఠ, ఎల్లమ్మ తల్లి కళ్యాణోత్సవం, ఆంజనేయ స్వామికి ఆకు పూజలతో ఆలయాలు ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకున్నాయి. ఆ సేవలను కనులారా గాంచి తరిద్దాం. హైదరాబాద్ పుష్పగిరి మఠంలో మఠాధిపతి దశమ చాతుర్మాస దీక్ష చేపట్టారు. ఈ 4 మాసాలు విష్ణుమూర్తి స్వాధ్యాయ అనుష్ఠాన క్రియాకర్మలలో నిమగ్నమై ఉంటారు. స్వామి శయనిస్తుంటారని పురాణోక్తి. భాగ్యనగరం చిక్కడపల్లి వివేక్ నగర్లోని శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో స్వామివారికి తమలపాకులతో ప్రత్యేక పూజలు, విశేష అలంకరణ చేశారు. అనంతరం స్వామికి హారతి నివేదించారు. భక్తులు స్వామివారిని కనులారా గాంచి తరించారు. హైదరాబాద్ చిక్కడపల్లిలోని శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో శ్రీ బాలసుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అష్టోత్తర పూజలు, అలంకరణ చేసి ధూపదీప నైవేద్యాలు అర్పించారు. నారాయణగూడలోని శ్రీ పోచమ్మ ఆలయంలో అమ్మవారి మూల విరాట్ను పునఃప్రతిష్ఠ చేశారు. కలశ పూజ, అంకురార్పణ జరిపి అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ జరిపి మంగళ నీరాజనాలు సమర్పించారు. పోచమ్మను దర్శించుకుని భక్తులు ధన్యులయ్యారు. హైదరాబాద్ బల్కంపేట శ్రీ ఎల్లమ్మ ఆలయంలో అమ్మవారికి కళ్యాణోత్సవం కమనీయంగా నిర్వహించారు. ఈ ఆలయంలో ప్రతి బుధవారం అమ్మవారికి కళ్యాణం నిర్వహిస్తారు. ఆషాఢమాసం కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. ఖమ్మం జిల్లా భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయంలో పోకల దమ్మక్క ఉత్సవం గిరిజన సంప్రదాయ పద్ధతిలో ఘనంగా జరిగింది. ఇందులో భాగంగా ఆలయంలోని చిత్రకూట మండపంలో శ్రీ సీతారాముల కళ్యాణోత్సవం కన్నుల పండుగగా జరిగింది. చక్కగా ఏర్పాటు చేసిన కళ్యాణ వేదికపై శ్రీ సీతారాములను ఆసీనులను చేసి స్వర్ణ తులసి పూజ, తామరాల పూజ చేశారు. తరువాత విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవచనం, కన్యాదానం, జీలకర్ర బెల్లం, మాంగళ్యధారణ, ముత్యాల తలంబ్రాల ఘట్టాలను నిర్వహించారు. జై శ్రీరామ్ అంటూ భక్తులు స్వామివారిని సేవించారు. ఇక అంతకుముందు అపర శబరిగా ప్రసిద్ధి చెందిన పోకుల దమ్మక్క సేవాయాత్ర జరిగింది. ఆదివాసీల కొమ్ము నృత్యాలు, రేల ఆటపాటలు అలరిస్తుండగా దమ్మక్క సేవాయాత్ర పురవీధులలో వేడుకగా సాగింది.
విజయవాడ ఇంద్రకీలాద్రిపై వేంచేసిన శ్రీ కనకదుర్గాదేవి ఆలయంలో శాకంబరి ఉత్సవాలు వైభవోపేతంగా జరుగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని అమ్మవారి సన్నిధిలో చండీ హోమాన్ని ఘనంగా నిర్వహించారు. భక్తులు విశేషంగా ఈ హోమ కార్యక్రమాలలో పాల్గొని హోమగుండానికి ప్రదక్షిణ నమస్కారాలు చేసి దుర్గమ్మ దర్శనం చేసుకున్నారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని గురు పౌర్ణమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన రుద్రహోమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ముందుగా యాగశాలలో పలు క్రతువులను శాస్త్రోక్తంగా పూర్తి చేసి రుద్రపారాయణం చేస్తూ శాస్త్రోక్తంగా రుద్రహోమాన్ని నిర్వహించారు. ఆషాఢ పౌర్ణమి సందర్భంగా మెదక్ జిల్లా తూప్రాన్ మహంకాళి దేవాలయంలో దుర్గా హోమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహంకాళీదేవికి కుంకుమార్చనలు జరిపి ధూపదీప నైవేద్యాలు నివేదించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో దుర్గా హోమాన్ని పూర్తి చేసి పూర్ణాహుతి సమర్పించారు. భక్తులు భక్తి శ్రద్ధలతో ఈ హోమంలో పాల్గొని శ్రీ లలితా సహస్రనామ పారాయణం చేశారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రం ఖరగ్పూర్ కొత్తకోలిలోని శ్రీ కోదండ రామలింగేశ్వర స్వామి దేవస్థానం గురు పౌర్ణమి పూజలతో సందడిగా కనిపించింది. ఇందులో భాగంగా శ్రీ సీతారామ లక్ష్మణులకు ప్రత్యేక పూజలు నిర్వహించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. అమ్మలగన్న అమ్మ చల్లని తల్లి శ్రీ జగజ్జనని శాకంబరి అలంకారంలో భక్తులకు అభయమిచ్చారు. ఆషాఢ మాసాన వివిధ ఆలయాలలో శాకంబరి ఉత్సవాలు శోభాయమానంగా జరుగుతున్నాయి. ఉత్సవాల సందర్భంగా అమ్మవారు శాఖలలో విశేష అలంకరణలో దర్శనమిచ్చారు. ఆ విశేషాలు మీకోసం. వరంగల్లోని పద్మాక్షి కొండపై వేంచేసిన స్వయంభూ శ్రీ పద్మాక్షి అమ్మవారి సన్నిధిలో ఆషాఢమాస ఉత్సవాలు నేత్రపర్వంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా శ్రీ పద్మాక్షి అమ్మవారు శాకంబరీదేవిగా కొలువై భక్తుల పూజలు అందుకున్నారు. వివిధ రకాల కూరగాయలు, పండ్లతో తీర్చిదిద్దిన పద్మాక్షిదేవి మందిరం పచ్చని హరితహారంగా దర్శనమిస్తూ భక్తులను ఆకట్టుకుంది. ప్రకాశం జిల్లా పెళ్లూరులో భక్తుల ఇలవేల్పుగా పూజలు అందుకుంటున్న శ్రీ గురునాథేశ్వర స్వామి సమేత జ్వాలాముఖి అమ్మవారి ఆలయం ఆధ్యాత్మిక శోభతో కాంతులేనింది. ఆషాఢమాస పూజల్లో భాగంగా శ్రీ జ్వాలాముఖి అమ్మవారి విశేష పూజలు చేశారు. అమ్మవారిని శాకంబరిగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. గుంటూరులోని పలు ప్రసిద్ధ అమ్మవారి ఆలయాలు ఉత్సవ శోభతో కనువిందు చేశాయి. గర్భాలయం, అమ్మవారు, ఆలయ పరిసరాలను వివిధ రకాల కూరగాయలతో అలంకరించిన తీరు భక్తులను ఆకట్టుకుంది. శాకంబరి అలంకరణలో అమ్మవారిని దర్శించుకుని భక్తులు తరించారు. ఇప్పుడొక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర వేద పరిరక్షణ ట్రస్ట్ హైందవ సనాతన ధర్మానికి మూలం వేదం. వేదం మన జీవన నాదం. శ్రీవారి ఆశీస్సులతో తిరుమల తిరుపతి దేవస్థానములు శ్రీ వెంకటేశ్వర వేద పరిరక్షణ ట్రస్టును ఏర్పాటు చేసి వేద పరిరక్షణకు కృషి చేస్తోంది. మన వైదిక సంప్రదాయాన్ని పరిరక్షించి పరివ్యాప్తి చేసే సంకల్పంతో ఏర్పాటు చేసిన ఈ శ్రీ వెంకటేశ్వర వేద పరిరక్షణ ట్రస్టులో భాగస్వాములయ్యే అవకాశాన్ని పొందండి. శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. మరిన్ని వివరాలకు 0877227777 లేదా ఆన్లైన్లో టీటీడీ వెబ్సైట్ను చూడండి www.tirumala.org. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట సమీపంలోని వేదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయంలో పవిత్రోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా యాగశాలలో వైదిక క్రతువులను ఆగమోక్తంగా నిర్వహించారు. ముందుగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఉత్సవమూర్తిని యాగశాలలో కొలువుదీర్చి విశేష ఆరాధనలు చేశారు. ఆపై అంకురార్పణ, వాస్తు పూజ, అగ్ని ప్రతిష్ఠ, పవిత్ర ప్రతిష్ఠ, హోమాది కార్యక్రమాలను శాస్త్రోక్తంగా పూర్తి చేశారు.
కడప జిల్లా నందలూరులో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ సౌమ్యనాథ స్వామివారి ఆలయ బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ సౌమ్యనాథ స్వామివారిని అందంగా అలంకరించి కళ్యాణ వేదికపై కొలువుదీర్చారు. అనంతరం వేద మంత్రాలు, మంగళ వాయిద్యాలు, గోవిందనామస్మరణల మధ్య స్వామివారి కళ్యాణం శాస్త్రోక్తంగా నిర్వహించారు. సింహాచల శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామివారికి ఆషాఢమాసం సందర్భంగా చివరి విడతగా 12 మడుగుల చందనాన్ని సమర్పించారు. చందన సమర్పణ అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు. అలాగే గిరి ప్రదక్షిణ పూర్తి చేసిన భక్తులు మెట్ల మార్గం ద్వారా స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ఆషాఢ పూర్ణిమనే గురు పూర్ణిమగా జరుపుకుంటారు. ఈ పర్వదినాన గురువును పూజిస్తే త్రిమూర్తులను అర్చించిన ఫలితం దక్కుతుందని ఆర్యోక్తి. ఈ సందర్భంగా పలు ఆలయాలలో గురు పూర్ణిమ పూజలను భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. ఆ విశేషాలు మీకోసం. కాణిపాకంలోని శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీ వరదరాజస్వామి దేవాలయంలో గురు పౌర్ణమిని భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. శ్రీ వరదరాజస్వామి వారికి సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. తరువాత భక్తులు ఆలయ ప్రాంగణంలో బారులు తీరి సత్యనారాయణ వ్రతాలను ఆచరించారు. కరీంనగర్లో భక్తుల ఆరాధ్య నిలయంగా అనుగ్రహిస్తున్న శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో గురు పూర్ణిమను కమనీయంగా జరిపారు. అపర ధైర్యశాలి, భక్తాగ్రేసరుడైన శ్రీ ఆంజనేయ స్వామికి అభిషేకం చేసి హారతులిచ్చారు. చిత్తూరులోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో గరుడోత్సవం జరిగింది. తొలుత స్వామివారికి తులసి పూజలు చేశాక సుగంధ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో సుదర్శన హోమాన్ని జరిపారు. స్వామివారిని పుష్పాలతో చక్కగా అలంకరించి గరుడ వాహనంపై కొలువుదీర్చి పంచ, కుంభ, కర్పూర హారతులు సమర్పించి పురవీధుల్లో ఊరేగించారు. నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలోని సుప్రసిద్ధ చెంగాలమ్మ ఆలయం భక్తులతో కళకళలాడింది. గురు పౌర్ణమిని పురస్కరించుకుని ఆలయంలో చండీ హోమం, శత కలశాభిషేకం తదితర కార్యక్రమాలను భక్తిరసభరితంగా నిర్వహించారు. ముందుగా చెంగాలమ్మకు ప్రత్యేక అలంకరణ చేసి పూజలు జరిపారు. ఆపై భక్తులు పవిత్ర జలాలను నింపిన కలశాలను ఊరేగింపుగా తీసుకువచ్చి అమ్మవారికి అభిషేకం నిర్వహించారు. గురు పౌర్ణమిని పురస్కరించుకుని ప్రకాశం జిల్లా ఒంగోలులో గురు చరిత్ర ఏకాహ పారాయణ కార్యక్రమం ఘనంగా జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొని త్రిమూర్తి స్వరూపమైన దత్తాత్రేయుడికి క్షీరాభిషేకం నిర్వహించారు. అనంతరం సామూహికంగా గురు చరిత్ర పారాయణం చేశారు. కర్నూలులోని దత్తపీఠం భక్త శోభితంగా దర్శనమిచ్చింది. గురు పౌర్ణమి వేడుకలను పురస్కరించుకుని పెద్ద సంఖ్యలో ఆలయానికి చేరుకున్న భక్తులు స్వామివారికి విశేష ఆరాధనలు నిర్వహించి ధూపదీప నైవేద్యం సమర్పించారు. కరీంనగర్ జిల్లా కోరుట్లకు సమీపంలో ఉన్న సంగెంలోని పురాతన శ్రీ సంగమేశ్వర స్వామివారి ఆలయంలో గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా శ్రీ సంగమేశ్వరుడికి, దత్తాత్రేయుడికి భక్తులు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం దత్తాత్రేయుడికి జరిగిన గ్రామోత్సవంలో పాల్గొన్న భక్తులు భజనలు, కీర్తనలు ఆలపిస్తూ తన్మయత్వం పొందారు. సికింద్రాబాద్ లోని వాణీనగర్ లో శ్రీ విజయ వినాయక స్వామి వారి ఆలయం గురు పౌర్ణమి పూజలతో కోలాహలంగా కనిపించింది. ఉత్సవాల్లో భాగంగా విఘ్నాధిపతి వినాయకుడికి, పార్వతీ పరమేశ్వరులకు, గురు దత్తాత్రేయుడికి, ఆదిశంకరాచార్యులకు విశేష పూజలు జరిపారు. అనంతరం భక్తులు సామూహికంగా దత్త అష్టకం, నరసింహ స్తోత్ర పారాయణం చేశారు. కడప జిల్లా ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి వారి దేవస్థాన అనుబంధ వాసుదాసస్వామి మందిరంలో వ్యాస పూర్ణిమ పూజలు ఘనంగా నిర్వహించారు. రామచంద్రమూర్తిని సాక్షాత్కార దర్శనం చేసుకున్న భక్తాగ్రేసరుడు వాసుదాసస్వామి. భక్తులు వాల్మీకి రామాయణాన్ని తెలుగులో రచించిన వాసుదాసస్వామి సేవలు స్మరించుకుంటూ మందిరంలో విశేష ఆరాధనలు జరిపారు. చిత్తూరు నగరంలో గురు పౌర్ణమి సందర్భంగా పలు ఆలయాల్లో సామూహిక సత్యనారాయణ వ్రతాలు ఘనంగా నిర్వహించారు.
తొలుత ఆలయాలలో సుదర్శన హోమాన్ని నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. అనంతరం ఉత్సవమూర్తులకు పాలు, పెరుగు, నెయ్యి, పంచామృతాలతో అభిషేకించి స్వామివారి చిత్రపటాలను కొలువుదీర్చారు. మహిళలు అర్చకుల సూచనల మేరకు వ్రతాన్ని నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లాలో గురు పౌర్ణమి సందర్భంగా పలు దేవాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. అభిషేకాలు, సామూహిక వ్రతాలతో ఆలయాల ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయాయి. గుంటూరు నగరంలోని హిందూ కళాశాలలో వ్యాస పౌర్ణిమ సందర్భంగా వందలాది మంది విద్యార్థులు గురువుల నుండి విద్యనందుకోవలసిన విధానాలను తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో దక్షిణ భారత ఇస్కాన్ అధ్యక్షులు సత్య గోపీనాథ్ దాస ప్రవచించిన వ్యాసుని విశేషాలను గురించి తెలుసుకున్నారు. అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలో దేవాలయాలు గురు పౌర్ణమిని పురస్కరించుకుని ప్రత్యేక హోమాలు, అభిషేకాలు, పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు విశేషంగా పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉద్యోగం చేసి ఇటీవల పదవీ విరమణ పొందిన 59 మందిని టీటీడీ బుధవారం ఉదయం ఘనంగా సత్కరించింది. ఈ మేరకు తిరుమలలోని శ్రీవారి కళ్యాణోత్సవ మండపంలో వీరికి వేద పండితులు వేదాశీర్వచనం పలుకగా అధికారులు శ్రీవారి 10 గ్రాముల బంగారు డాలర్ను, తీర్థ ప్రసాదాలను అందజేసి వారి కుటుంబ సభ్యులకు స్వామివారి దర్శన భాగ్యం కల్పించారు. ఇక తిరుమల తిరుపతిలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలను కళా నీరాజనంలో వీక్షిద్దాం. పద్మశ్రీ గాయత్రి శంకరన్ బృందం తమ గాత్ర కచేరీతో శ్రీవారికి నీరాజనాలు అర్పించారు. తిరుమలలోని నాద నీరాజనం వేదికపై బుధవారం నిర్వహించిన గాత్ర కచేరీ ఆద్యంతం అలరించింది. చెన్నైకి చెందిన సంగీత కళాకారులు స్వామివారికి స్వరార్చన చేశారు. తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో బుధవారం సాయంత్రం జలతరంగిణి, వాయులీనాల సంగీత కచేరీ రసరమ్యంగా సాగింది. తిరుపతి ఫైన్ ఆర్ట్స్ అకాడమీ తిరునగరి వాసులకు సంగీత భక్తిరస కార్యక్రమాలను అందిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చెన్నైకి చెందిన ప్రముఖ జలతరంగం విద్వాంసురాలు శ్రీమతి కళా శ్రీనివాసన్ బృందం సంగీత కచేరీ వీణులు విందుగా సాగింది. ఈ సంగీత కచేరీలో తిరుపతి పుణ్యక్షేత్రంలోని సంగీత ప్రియులు అశేషంగా పాల్గొని తన్మయులయ్యారు.
తిరుమలలో శ్రీవారి దర్శనం, గదుల ఖాళీలు, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటిదాకా 59,235 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. 30 కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. దివ్య దర్శనానికి 6 గంటల సమయం పడుతోంది. అలిపిరి, శ్రీవారి మెట్టు మార్గాలలో భక్తుల రాకపోకలు యథావిధిగా సాగుతున్నాయి. ఇక తిరుమల వాతావరణం గరిష్ట ఉష్ణోగ్రత 28 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 19 డిగ్రీల సెల్సియస్ గా ఉంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 9 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.